హాయ్ అండి, నమస్తే. చక్కెర అనేది వాడకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మోతాదులో చాక్లెట్ని తయారు చేద్దాము. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా చాపర్ తీసుకొని కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో వేసుకుంటున్నాను. మామూలు మిక్సీ జార్ అయినా సరే దీని బదులు వాడుకోవచ్చు. ఇదైతే కొంచెం వెడల్పుగా ఉంటుంది. మనం వేసుకునే పదార్థాలన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. దీన్ని తయారు చేయడానికి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటున్నాను. 1 కప్పు కోకో పౌడర్, 1 కప్పు బెల్లం. ఈ బెల్లాన్ని కరిగించి వడపోసి తర్వాత వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వెన్న కూడా పాలని కాచి చల్లార్చి మీగడ తీస్తాం కదా, అందులోంచి తీసింది. దీన్ని కరిగించి వడపోసిన తర్వాత యూజ్ చేసుకోవాలి, లేదంటే చాక్లెట్ కొంచెం చేదుగా తయారవుతుంది. ఇలా వెన్న వేసిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అలాగే 1 కప్పు కాజు బాదం కూడా వేస్తున్నాను. వీటితో పాటుగా పిస్తా, అక్రోట్ లాంటి నట్స్ ని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు జార్ ని మిక్సీకి ఫిక్స్ చేసుకొని మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మంచి స్ట్రక్చర్ వచ్చింది కదా. ఇందులో పప్పులు కూడా కొంచెం వరకు నలిగిపోయాయి. మరి కొంచెం సేపు అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాపర్ కాబట్టి దీన్ని కంటిన్యూగా రన్ చేసినా పర్లేదు, కానీ నార్మల్ జార్ యూస్ చేస్తే మాత్రం ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూనే దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాక్లెట్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మౌల్డ్లోకి వేసుకుందాము. ఇలాంటి మౌల్డ్స్ లేకపోయినా కూడా ఏం పర్లేదు, నార్మల్ స్టీల్ ప్లేట్ మీద అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒక వైట్ పేపర్ తీసుకొని 2 వైపులా నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేయండి. ఇప్పుడు ఈ పేపర్ ని ఆ స్టీల్ ప్లేట్ మీద ఉంచి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచి సెట్ అయిన తర్వాత కట్ చేసుకుని తర్వాత వీటిని సిల్వర్ ఫాయిల్ లో ర్యాప్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. మౌల్డ్స్ లేకుండా బటర్ పేపర్ ఉన్నా కూడా స్టీల్ ప్లేట్ మీద చెప్పిన విధంగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిపోతుంది పని. నేను ఇక్కడ నార్మల్ కేక్ ట్రే తీసుకున్నాను, అలాగే చాక్లెట్ మౌల్డ్ తీసుకున్నాను. వీటిలో కొంచెం పిస్తా పౌడర్ వేసాను, అవసరం లేదు. కావాలి అనుకుంటే మామూలు డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ మౌల్డ్ లోకి తయారు చేసుకున్న మిశ్రమం వేసేసాను. తర్వాత ట్రేలోకి కూడా వేసేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం పిస్తా పొడిని చల్లాను. తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 2 గంటల పాటు సెట్ అవ్వడానికి ఉంచాను. ఇందులో తీపి కోసం నేను బెల్లం వాడాను కదా, మీరు చక్కెరైనా పొడి చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఖర్జూరాలని మీరు దీని బదులుగా వాడుకోవచ్చు, ఇంకా హెల్దీ కూడా. అలాగే బటర్ వేసాం కాబట్టి ఇవి చాలా తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటాయి, చేతికి అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇవి అంత క్రిస్పీగా అయితే రావు, కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంటాయి. నోట్లో వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. నార్మల్ బటర్ కన్నా కూడా కోకో బటర్ ని దీని బదులుగా వాడండి, ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రాగా చెప్పిన వస్తువులన్నీ కూడా మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, అవి ఆప్షన్ కింద పెట్టుకోండి. మీ దగ్గర ఏ ఉంటే వాటితో చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా మనకి అందుబాటులో ఉంటాయి. సో వాటిని వేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 2 గంటల తర్వాత ఇవి చక్కగా సెట్ అయిపోయాయి. ఇందాక చెప్పినట్టు ఇవి గట్టిగా అయితే రావండి, కొంచెం మెత్తగానే ఉంటాయి. వీటిని కట్ చేసుకొని మంచిగా బటర్ పేపర్లో ర్యాప్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. వీటిని బయట ఉంచితే మాత్రం మెల్ట్ అయిపోతాయి. ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి తినడం ఇష్టం లేని వాళ్ళు కొలతల్ని తగ్గించుకొని చేసుకోండి. దానివల్ల తక్కువ చాక్లెట్స్ తయారవుతాయి, తొందరగా అయిపోతాయి, ఇంకా హెల్దీ కూడా అనుకుంటున్నాను. మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అడగండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.